హలో అండి, విలేజ్ స్టైల్లో నాటుకోడి పులుసు చేసుకుందాం. దానిలోకి టమాటా, ఆనియన్, పచ్చిమిర్చి, వెల్లుల్లి పేస్ట్, ధనియాలు, దాల్చిన చెక్క, లవంగాలు, జీలకర్ర యాడ్ చేసుకొని మెత్తగా రోట్లో నూరి పెట్టుకోవాలి. కట్టెల పొయ్యి రెడీ చేసి పొయ్యి మంట వేసి ఒక కళాయి పెట్టి కళాయి వేడైన తర్వాత అందులో ఆయిల్ పోసుకోవాలి. దానిలోకి పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసి తిప్పుకొని కొంచెం మగ్గిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు వేసుకొని పచ్చివాసన పోయే వరకు బాగా ఉడికించుకోవాలి. తర్వాత కాల్చి పెట్టుకున్న నాటుకోడి ముక్కల్ని అందులో వేసి మసాలా మొత్తం ముక్కలకు పట్టేలాగా ఒకసారి మొత్తం తిప్పుకోవాలి. తిప్పుకున్న తర్వాత కాసేపు ఉడకనించి అందులో మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా అయితే వేసేయాలి. టమాటా వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి తిప్పుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని సాల్ట్ మొత్తం కలిసేలా మళ్ళీ ఒకసారి తిప్పుకొని కారం వేసుకొని బాగా కలిసేలాగా మళ్ళీ ఒకసారి తిప్పుకొని బాగా ఉడికించుకోవాలి. తర్వాత మనం నానబెట్టుకున్న చింతపండు పులుసుని దానిలో యాడ్ చేసి మొత్తం తిప్పుకోవాలి. నాటుకోడి ఉడకడానికి చాలా టైం పడుతుంది కాబట్టి పులుసు మరిగేంతవరకు బాగా ఉడికించుకోవాలి. తర్వాత మనం నూరి పెట్టుకున్న గరం మసాలా పొడిని యాడ్ చేసి ఒక 10 నిమిషాలు బాగా ఉడికించి ఒకసారి తిప్పుకోవాలి. ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడకాలి కాబట్టి కాసేపు మూత పెట్టుకొని కాసేపు ఉడికిన తర్వాత అడుగు మాడకుండా మళ్ళీ మూత తీసి ఒకసారి మొత్తం కలిసేలాగా తిప్పుకోవాలి. పులుసు అయితే బాగా ఉడికిపోయి ఆయిల్ సపరేట్ అయితే అయింది కదా. కట్టెల పొయ్యి మీద వేడి వేడి నాటుకోడి పులుసు అయితే రెడీ అయిపోయిందండి. మీరు ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. స్మెల్ అయితే అదిరిపోయిందండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.